మనం డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ నుంచి డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా? అయితే వీడియో కంప్లీట్ గా చూడండి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మనం డైలీ వాడే ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాం. అయితే ఇదేంటంటే ఒక కంపెనీలో స్టార్ట్ అయిన ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ తర్వాత హోల్సేలర్ తర్వాత రీటైలర్ తర్వాత కస్టమర్కి వస్తుంది. అలాగే మనం టీవీలలో చూసే యాడ్స్, సెలబ్రిటీ ఇచ్చే యాడ్స్ని చూసి మనం ఆ ప్రోడక్ట్ని తీసుకుంటాం. రూ. 30కి స్టార్ట్ అయిన ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేలాగా రూ. 100 అవుతుంది. మధ్యలో ఉన్న రూ. 70 అనేది లాస్ అయ్యేది ఆ కస్టమరే. ఆ కస్టమరు ఇక్కడ రూ. 70 అనేది లాస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక కంపెనీలో స్టార్ట్ అయిన ప్రోడక్ట్ నేరుగా కస్టమర్ దగ్గరికి రావడం. అంటే ఎలాంటి మధ్య వ్యక్తులు లేకుండా, ఎలాంటి టీవీ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఒక పర్సన్ వాడి నచ్చి షేర్ చేయడం వల్ల ఆ ప్రాఫిట్ అనేది ఆ రూ. 70 ఆదాయం అనేది కస్టమర్కి వస్తుంది. ఇలా మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది నడుస్తుంది. అయితే మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అవుతుంది. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు క్లారిటీ నేను ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.